ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. క్షమించమని అడుగుతున్నాను కదా. ఏ శిక్ష వేసినా భరిస్తానంటున్నాను కదా. క్షమించానని ఒక్క మాట చెప్పు ప్లీజ్ ఝాన్సీ. మేడం నమస్తే. మేడం నమస్తే, కూర్చోండి. మేడం నేను గుర్తున్నానా? గుర్తున్నారు, చెప్పండి ఏంటిలా వచ్చారు? ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా బిడ్డ పైన నాకు అనుమానం ఉందని చెప్పాను కదా మేడం. అవును. దానికి సంబంధించి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీకు చెప్పాలి మేడం. సుమిత్ర అలా చేయడం ఏంటి? అది కరెక్ట్ కాదు. మీరు తన మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. కావాలని ఇవ్వలేదు మేడం. నిన్నటిదాకా ఆ బిడ్డ విషయంలో నాకు అనుమానం మాత్రమే ఉండేది. ఇప్పుడు అది అనుమానం కాదు, నిజమని తేలిపోయింది. ఏమంటున్నారు మీరు? అవును మేడం, ఇదిగోండి మా ఇంటికి మళ్ళీ ఒక ఉత్తరం వచ్చింది. మీరే చూడండి ఇందులో ఏం రాసిందో. ఇలాంటి ఉత్తరాలు ఎవరికైనా రాసి ఉండొచ్చు కదా. వీటితో మనం ఒక నిర్ధారణకి రాలేము. సరే మేడం, మీకు విషయం చెప్పాలి. నా పెళ్ళైన కొత్తలో మాకు పిల్లలు పుట్టలేదని ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. వాళ్ళు ఫెర్టిలిటీ టెస్ట్ చేసి నాకు సంతానయోగం తక్కువని కన్ఫర్మ్ చేశారు. దాని తాలూకా రిపోర్ట్స్ ఇవి. పది నెలల క్రితం అమ్మ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళినప్పుడు సేమ్ అవే పరీక్షలు చేసి నేను పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని సర్టిఫై చేశారు. మా ఆవిడ ప్రెగ్నెంట్ కూడా అయింది. అవును, అలా జరగడానికి ఛాన్స్ ఉంది కదా. అఫ్ కోర్స్ మేడం. అయితే ఈరోజు వేరే ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి మళ్ళీ అవే టెస్టులు చేయించాము. ఈరోజు తీసుకొచ్చిన రిపోర్ట్స్ మీరే చూడండి మేడం. చూశారుగా, నాకు సంతాన యోగమే లేదని ఆ రిపోర్ట్స్లో ఉంది. ఇప్పుడైనా నమ్ముతారా మేడం నాకు వచ్చిన అనుమానం నిజమని? తెలిసి నాకు పుట్టని బిడ్డను నా బిడ్డ అనుకుని నేను జీవితాంతం బతకలేను. నా భార్యను నేను మోసం చేయలేను. ఎట్ ది సేమ్ టైం బిడ్డకు దూరమైన ఆ తల్లి బాధ మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వదు. ఆ గిల్టీ నన్ను లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. ఈ నిజం మా ఆవిడికి చెప్పినా తను వినే పరిస్థితిలో లేదు మేడం. ఇది కోర్టు ద్వారా జరిగితేనే మా దగ్గరున్న వాళ్ళ బిడ్డను వాళ్ళు తీసుకోగలుగుతారు. అలానే పిల్లల కోసం పరితపించే తల్లిదండ్రుల ఎమోషన్స్తో ఆడుకునే అమ్మా ఫెర్టిలిటీ లాంటి హాస్పిటల్స్కు హెచ్చరిక జారీ చేయాలి మేడం. మీరు తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేకండి. దీని వెనకున్న నిజాలు అన్నీ తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోవడానికి ఏముంది మేడం? ఆధారాలు కూడా మీకు చూపించాను కదా మేడం. ఇంతకు ముందంటే ఆధారాలు లేవన్నారు, ఇప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా మేడం. అందుకే మీకు చెప్తున్నాను, మా రెండు కుటుంబాలకు మీరే న్యాయం చేయాలి మేడం. ఇద్దరిలో మీరు ఎవరి తరపున వాదించినా ఇద్దరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఈ కేసు టేకప్ చేయండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఉంటాను మేడం.
ఏంటి నాన్న ఇది? ఆ ప్రియాంక వస్తుందని వీడిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడే ఉంచారు. తనేమో ఇంకా రాలేదు. అరే, ఒక పక్క వీడు అన్కాన్షియస్ లో ఉంటే మీరు సీరియస్ గా తీసుకోరేంటి? ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఏంటో. ముందు వీడిని హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి వదినా. తాతయ్య, అదిగో నా డాక్టర్ మనవరాలు వచ్చేసింది. ఇప్పుడు సన్మానాలు సత్కారాలు చేస్తూ కూర్చుంటావా ఏంటి? ముందు వాడిని చెక్ చేయనివ్వండి. సారీ తాతయ్య, లేట్ అయింది. పర్వాలేదమ్మా, వచ్చావు కదా అదే సంతోషం. ముందు వాడిని చూడమ్మా, అసలే చలనం లేకుండా ఉన్నాడు. కనురెప్ప కదిలించిన పాపాన పోలేదు. మీరేం టెన్షన్ పడకండి, నేను చెక్ చేసి చెప్తాను. ఫీవర్లా ఉంది. నిమోనియా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అమోనియానా? అమోనియా కాదు, నిమోనియా. అంతా నీ వల్లేరా, నీ వల్లే వాడికి అలా అయింది. నేనేం చేశాను నాన్న? నేనేమైనా మంచు కురిపించానా? అసలు వాడు మంచులో తిరుగుతుంటే 4 చివాట్లు పెట్టి లోపలికి పంపించాలి కానీ కామ్గా ఎలా వచ్చావురా నువ్వు? అసలు అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు అనుకునేది ఒకటి. ముందు తనకి వేడి నీళ్ళ కాపడం పెడితే కొంచెం తేరుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కాపడం పెట్టారమ్మా. కాపడం ఏం కర్మ, నీతో కాపురం కూడా చేయిస్తారు. ఏమన్నావురా? నేనేమన్నాను నాన్న? మళ్ళీ కాపడం పెట్టండి అని చెప్తున్నాను. ఆహా, కాదు, నువ్వేదో కాపురం అంటున్నావు. ఏమైంది నాన్న మీకు? ఎందుకు ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూస్తున్నారు మీరు? రేయ్, నువ్వు కాసేపు కామ్గా ఉండు. ప్రియాంక, న్యూమోనియా సింటమ్స్ అంటున్నావు కదా, మెడిసిన్స్ ఏమైనా వేయాలా? ఇప్పుడేమీ టాబ్లెట్స్ అవసరం లేదు. నేను ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేస్తాను. ఏంటమ్మా మా మృణాలిని ఆంటీ అంటున్నావు? నేనెప్పుడన్నాను? ఇప్పుడు అన్నావు కదమ్మా, ఆంటీ బయటికెళ్ళి ఏదో ఇంజెక్షన్ తీసుకురా అని. నేనన్నది ఆంటీ బయటకు వెళ్ళనలేదు సార్, యాంటీబయాటిక్ అన్నాను. అందుకే నిన్ను నోరు మూసుకొని ఉండమన్నాను. చూసారా చూసారా, నా మనవరాలు అలా ఇంజెక్షన్ చేసిందో లేదో వాడిలో చలనం వచ్చేసింది. ఇంజెక్షన్ పొడిస్తే ఎవరైనా కదులుతారు. ఈయన పొగడడం, చంద్ర కౌంటర్ లేయడం సరిపోయింది. సరే సరే, వాడి చుట్టూ అందరూ గుమిగొట్టం ఎందుకు? వాడిని కాస్త గాలి పీల్చుకోనివ్వండి. పదండి బయటకు వెళ్దాం. నాన్న చెప్తున్నారు కదా, పద. సినిమా చూసినట్టు చూస్తున్నావు. ముందు నువ్వు పదరా. అమ్మా ప్రియాంక, నువ్వెక్కడికమ్మా? వాడు పేషెంటు, నువ్వు డాక్టర్వి. వాడికి మీదట దగ్గరుండి చూసుకోవాల్సింది నువ్వే కదా. నువ్వు ఇక్కడే వాడి దగ్గరనే ఉండాలి, సరేనా? నాన్నగారు, మీ దగ్గర ఈ యాంగిల్ కూడా ఉందా?
నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళా. నువ్వు ఇక్కడే ఉండమ్మా. ఝాన్సీ, ఝాన్సీ, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు సార్, నేను మీకోసమే వచ్చాను. నా కోసం రావడం ఏంటి? పిచ్చా నీకు? సార్ టెన్షన్ పడకండి సార్, ప్రశాంతంగా నిద్రపోండి సార్. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే నన్ను ప్రశాంతంగా నిద్రపోమంటావేంటి? సార్ మీ హెల్త్ బాగాలేదని తాతయ్య ఫోన్ చేస్తే. నాకెందుకు బాలేదు? నేను బానే ఉన్నాను, సార్ నాకే ప్రాబ్లం లేదు. సార్ సార్ గౌతమ్ సార్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్కి మత్తొచ్చినట్టుంది. చూశారుగా, నాకు సంతాన యోగమే లేదని ఆ రిపోర్ట్స్లో ఉంది. అంటే సుమిత్ర గారు వాసుదేవ్ చెప్పింది నిజమేనన్నమాట. ఈ ఫెర్టిలిటీ పేరు చెప్పి జనాలు ఎమోషన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నారు. డబ్బు కోసం పిల్లల్ని కూడా మార్చేస్తారా? ఇలాంటి దురాశ పరుల్ని వదిలిపెట్టకూడదు. దీపక్, నిజంగానే నీ పర్సు తీయలేదురా. అబద్ధం చెప్పకు. ఇంతకు ముందు కూడా నువ్వు నన్ను డబ్బు అడిగావు, అప్పుడు ఇవ్వలేదని నా వాలెట్ కొట్టేశావు. ఇవ్వు. ఎక్కడ ఎక్కడ నా పర్స్ ఎక్కడ? నిజంగా నేను తీయలేదు. రేయ్ రేయ్, నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఒక పెద్ద ఫ్రాడ్ గాడివి. రేయ్, నేను ఇప్పుడు అర్జెంటుగా స్టాప్ తీసుకోవాలి. ఈ రోజు నా వాలెట్ ఇవ్వకపోతే చంపేస్తా నిన్ను. వాలెట్ ఇవ్వకపోతే చంపేస్తాను. వాలెట్ ఇవ్వరా? వాలెట్ ఇవ్వు. ఇవ్వరా? ఇవ్వు. ఇవ్వకపోతే చంపేస్తాను నిజంగానే. దీపక్, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు అతన్ని కొడుతున్నావు? వాడు నా వ్యాలెట్ కొట్టేశాడు. దాంట్లో నా క్యాష్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. నిజంగా వ్యాలెట్ నేను తీయలేదు మేడం. ఇదిగో ఈ వాలెట్ కోసమేనా తనని చంపాలని అనుకున్నావు? థ్యాంక్ యూ మేడం. చెప్పాను కదరా నీ పర్సు నేను తీయలేదని. రే సారీరా, ఏమనుకోకు, ఏదో ఆవేశంలో. పోరా. రే 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 అవును, ఈ వ్యాలెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? డే అండ్ నైట్ మత్తులో తూగుతూ ఉంటున్నావు. ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు నీకెలా గుర్తుంటుంది? నువ్వు నిన్న మైకల్లో స్కూల్ దగ్గర పడిపోయావు. అక్కడ నీ వాలెట్ పడిపోతే మా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఇది ఇచ్చి వెళ్దామని ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాను, కానీ నువ్వు ఇంతలోనే ఇలా చేస్తున్నావు. సారీ అక్క. ఛీ,
నువ్వు నన్ను అక్క అని పిలవకు. జులైగా తిరుగుతూ మత్తుకి బానిసైన నీలాంటి వాడి చేత అక్క అని పిలిపించుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది. నన్ను అక్క అని పిలవాలంటే నీకు అర్హత ఉండాలి. నువ్వు నీ అలవాట్లు బిహేవియర్ని మార్చుకుంటేనే నన్ను అక్క అని పిలువు, లేదంటే నాతో మాట్లాడుకో. అక్క, డాడ్, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనుకుని మర్చిపోయాను. ఇంతకీ ఈ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఎలాంటి వారు? అదేంటమ్మా అలా అడిగావు? ఎలాంటి వారేంటి? తను చాలా మంచి డాక్టర్. వృత్తిపరంగానే కాదు, వ్యక్తిత్వ పరంగా కూడా హీఈస్ గ్రేట్ పర్సనాలిటీ. అతని గొప్పతనం తెలిసే కదా వాళ్ళ అమ్మాయిని మన గౌతమ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఐ నో డాడ్. మరి తెలిసి కూడా ఈ ప్రశ్న ఎందుకు అడిగావు? ఏం లేదు డాడ్, ఒక కపుల్ నా దగ్గరకు వచ్చి కృష్ణప్రసాద్ గారి హాస్పిటల్లో తప్పు జరిగిందని, ఆయనే ఫ్రాడ్ చేశారని కేసు ఫైల్ చేయమన్నారు. అవునా? ఎవరు వాళ్ళు? వాళ్ళకెంత ధైర్యం ఉంటే అలా చేస్తారు? మరి నువ్వేం చేశావు? కేసు టేకప్ చేస్తున్నావా? నేనెందుకు టేకప్ చేస్తాను డాడ్? కృష్ణప్రసాద్ గారి గురించి నాకు తెలీదా? వాళ్ళకి 4 చివాట్లు పెట్టాను. ఇలా ఆయన మీద రాంగ్ ఎలిగేషన్ చేయడానికి ఏ లాయర్ని కన్సల్ట్ అయినా జైల్లో వేస్తానని వార్నింగ్ ఇచ్చి పంపించాను. శభాష్, వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పావు. అయినా డబ్బు కోసం పేరు కోసం కకృతి పడాల్సిన అవసరం ఆయనకు లేదు. కోట్ల ఆస్తితో పాటు బెస్ట్ ఫెర్టిలిటీ డాక్టర్గా అవార్డు కూడా పొందాడు. ఫ్రాడ్ చేయాల్సిన అవసరం ఆయనకే ఉంది. ఆయనకి ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఆయన హాస్పిటల్లో ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు కదా. నువ్వు నోరు మూస్తావా? ఆయనకు తెలియకుండా ఆయన హాస్పిటల్ ఎలా జరుగుతుంది? అయినా మీ అన్నయ్య ప్రాణాలు కాపాడినందుకు గాను నేనే స్వయంగా కోట్ల రూపాయలు ఆఫర్ చేశాను. కానీ ఆయన ఒక్క పైసా కూడా ఆశించలేదు. అలాంటి వ్యక్తి. నాకు తెలుసు డాడ్, కేసు వేయడానికి వచ్చిన వాళ్ళు డబ్బు కోసం కృష్ణప్రసాద్ గారిని బ్లాక్మెయిల్ చేయాలని ప్లాన్ చేశారనుకుంటా. ఇలాంటి చీప్ ఫెలోస్ సొసైటీలో ఈ మధ్య బాగా పెరిగిపోతున్నారు. నిజమే మృణాళిని, నువ్వు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి మంచి పని చేశావు. కృష్ణప్రసాద్ మీద నీకున్న రెస్పెక్ట్ని నిరూపించుకున్నావు. నువ్వు నా కూతురైనందుకు గర్వపడుతున్నాను. చూడమ్మా, ఈ విషయం ప్రియాంకకు తెలియనివ్వకు, బాధపడుతుంది. పసిపిల్లాడిలా భలే పడుకున్నారు సార్. ఎంత ముచ్చటగా ఉన్నారో. ఐ లవ్ యూ గౌతమ్ సార్. సార్ లేవకండి సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీకు ట్రీట్మెంట్ చేస్తున్నాను సార్. నాకు నీ ట్రీట్మెంట్ వద్దు, ఏమీ వద్దు. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సార్, డాక్టర్తో అలా ఇండీసెంట్ గా బిహేవ్ చేయకూడదు సార్. నోర్ మూయ్. అయినా నువ్వేమన్నావు? ఝాన్సీ తన డెసిషన్ చెప్పే వరకు నన్ను డిస్టర్బ్ చేయనని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు సార్. మీ ఒంట్లో బాలేదని మీ తాతయ్య గారు ఫోన్ చేసి రమ్మంటే ఒక డాక్టర్గా నేను డ్యూటీ పర్పస్ మీద వచ్చాను. సరే, వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా బయలుదేరు.
నో సార్, నేను వెళ్ళను. మీరు పూర్తిగా కోలుకునే వరకు మిమ్మల్ని దగ్గరుండి చూసుకోమన్నారు. అయినా సార్, రాత్రంతా మంచులో ఎందుకున్నారు? అంత బాధ ఏమొచ్చింది? ఇదంతా నీ మూలంగానే. నీ వల్లే నేను అలా ఉండాల్సి వచ్చింది. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవిస్తుంది నేను. నా జీవితంలోకి పీడకలలా దాపరించి నిద్ర లేకుండా చేస్తున్నావు. చీ అంటున్నా కూడా నా వెనకే తిరుగుతున్నావు. సిగ్గులేదా నీకు? ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా నా వెంట పడకు. ఇప్పుడు మీరు నన్ను తిడితే నేను మిమ్మల్ని ప్రేమించడం మానేస్తాను అనుకున్నారా? నెవర్. నేనెప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే మీరంటున్న ఈ మాటలకి మనసులో చోటు లేదు. నా అణువణువులో మీరే నిండిపోయారు. మీ ప్రేమని పొందడానికి ఇలాంటివి ఎన్నైనా భరించే సహనం నాకుంది. కానీ నాకు సహనం చచ్చిపోయింది. సార్ సార్, నా లైఫ్లో ఝాన్సీకి తప్ప నీకు చోటు లేదు. ఆ మాట మీరు చెప్పకూడదు సార్, ఝాన్సీ చెప్పాలి. అప్పుడే మీ లైఫ్లో నుండి నేను వెళ్ళిపోతాను. ఝాన్సీ చెప్పినా నేను చెప్పినా ఒక్కటే. నువ్వు మా లైఫ్లో నుంచి సైడ్ అయిపో. నాకు నా ఫ్రెండ్ ఝాన్సీ స్వయంగా వచ్చి చెప్తేనే నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అర్థమైందా సార్? నిన్ను కూడా ఝాన్సీని కలిసి తన నిర్ణయం చెప్పమని అడిగాను. తను డెసిషన్ తీసుకోవడానికి ఇంకా టైం కావాలని చెప్పింది. చూడండి సార్, నాకు నా ప్రేమ గెలుస్తుందని నమ్మకం ఉంది. నాతో మీ పెళ్లి ఖాయం, ఇది ఫిక్స్ అయిపోండి. ఇంకోసారి పెళ్లి గిల్లి అన్నావంటే నిన్ను. గౌతమ్, మీ కేసుకి సంబంధించిన బలమైన ఆధారం దొరికింది. నేను మీ కేసు టేకప్ చేస్తున్నాను. వద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు.